గ్రూప్ ఎగ్జామ్లో మనకు కొన్ని అవార్డుల గురించి క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. అవి న్యూస్ పేపర్లో మనం చదివింటాము, కానీ అంతగా మనకు గుర్తుండదు. అవి కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వాటిలో ఒక 2 క్వశ్చన్లు చూడండి. ఏమని అడిగాడు అంటే, ద ఫస్ట్ పర్సన్ హూ రిసీవ్డ్ ద భారతరత్న అవార్డు వాజ్ అనేటువంటి ఒక క్వశ్చన్ అడిగాడు. అంటే భారతరత్న పొందినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? దాంట్లో మనకు చాయిస్ వచ్చేసి నెంబర్ 1 గోవింద వల్లభ పంత్, నెంబర్ 2 రాజగోపాలాచారి, నెంబర్ 3 జవహర్లాల్ నెహ్రూ అండ్ నెంబర్ 4 బిసి రాయ్ అనేటువంటి ఆప్షన్ ఇచ్చాడు. మరి వీరిలో భారతరత్న అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరు అని ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ గోవింద వల్లభ పంత్, ఈయన ఈ యొక్క భారతరత్న అవార్డు అనేటువంటిది 1958లో తీసుకున్నాడు. అలాగే సి రాజగోపాలాచారి 1954లో తీసుకున్నాడు. అలాగే జవహర్లాల్ నెహ్రూ 1955లో తీసుకున్నాడు. అలాగే బిసి రాయ్ 1961లో తీసుకున్నాడు. మరి మొదటగా తీసుకున్న వ్యక్తి ఎవరు అంటే 1954 సి రాజగోపాలాచారి. అది కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకో క్వశ్చన్ చూడండి. ద ఫస్ట్ పర్సన్ హూ రిసీవ్డ్ ద ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ వాజ్ అని అడిగాడు. అంటే ఎన్టీఆర్ జాతీయ అవార్డును తీసుకున్నటువంటి మొదటి వ్యక్తి ఎవరు అనేటువంటిది క్వశ్చన్. దాంట్లో ఆప్షన్ చూడండి. నెంబర్ 1 భానుమతి రామకృష్ణ, అండ్ నెంబర్ 2 బి కనకన్, అండ్ నెంబర్ 3 గుమ్మడి వెంకటేశ్వరరావు, అండ్ 4 అక్కినేని నాగేశ్వరరావు అనేటువంటి ఆప్షన్ ఇచ్చాడు. మరి ఈ యొక్క ఎన్టీఆర్ జాతీయ అవార్డు, ఎన్టీఆర్ నేషనల్ అవార్డును పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు మొట్టమొదటగా ఆ అవార్డును స్వీకరించారు. సో ఈ విధంగా మనకు న్యూస్ పేపరులో ఉన్నటువంటి అంశాలు కూడా ఒక్కొక్కసారి మనకి జనరల్ స్టడీస్లో అడుగుతూ ఉంటాడు. కాబట్టి మనము న్యూస్ పేపరు బాగా చదివే విధంగా మనము పోటీ పరీక్షలప్పుడు అలవాటు చేసుకోవాలి. ఆ న్యూస్ పేపర్లో కూడా చాలా క్వశ్చన్లు అనేటువంటివి ఉంటాయి. న్యూస్ పేపర్ రీడింగ్ అనేటువంటిది తప్పనిసరి.